వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. చిరంజీవి గారి సినిమా చూసిన తర్వాత చాలా పాజిటివ్ రెస్పాన్స్ అండ్ కొన్ని మిరాకిల్స్ జరుగుతున్నాయట. ఆ మిరాకిల్స్ ఏంటో మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో మనశంకర వరప్రసాద్ గారి సినిమా చూస్తూ లేదా చూసిన తర్వాత ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి మిరాకిల్స్ జరుగుతున్నాయటండి. ఏంటా మిరాకిల్స్ అసలు? సినిమా అంటేనే సందేశం, ఎంటర్టైన్మెంట్. సినిమా ప్రేక్షకుడు వెళ్ళేవాడు ఒక ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తాడు. దాంట్లో ఒక మెసేజ్ ఉంటుంది. ఎప్పటికైనా ఖచ్చితంగా సినిమాల్లో చిన్న మెసేజ్ అయితే ఉంటుంది ఏదో రూపంలో. ఆ మెసేజ్ని క్యాచ్ చేసుకుంటారు. అయితే ఆ మెసేజ్తో పాటు కథాంశంలో ఉన్నటువంటి కొన్ని మూల అంశాలు ఉంటే కొంత రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే సినిమా ప్రేక్షకుడు ఎప్పుడు చూస్తున్నా ఆ సినిమా సన్నివేశంలో తాను ఊహించుకుంటాడు. అందుకే అంటాం, మన ఇంటి పక్కన జరుగుతున్న సన్నివేశాలు మనకు జరిగిన సంఘటనలు ఉన్నట్టుగాను, ఆ హీరో మన ఇంటి కుర్రాళ్ళలా ఉన్నాడు అనుకో, అంటే కంపారిటివ్గా చూస్తూ ఉంటాడు. అక్కడ తను చేయలేనివన్నీ కూడా హీరో చేస్తుంటే ఆనందపడతాడు. తను ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నాడో ఆ ఎదుర్కొనే సమస్యల నుంచి ఎలా బయటపడాలో ఆ సినిమాలో చూపిస్తుంటే తను ఒక ప్రాక్టీస్లో ఉంటాడు. అంటే దానిలో లీనమైపోతాడు సినిమాలో. అట్లా సినిమాల వల్ల కొంత మంచి జరిగే అవకాశం కొంటేనే సినిమా చూసి వచ్చి ఆ ఫ్యాషన్స్, ముఖ్యంగా లేడీస్ అయితే సారీస్ కానీ డ్రెస్ స్టైల్స్ హీరోయిన్లను చూసి అలవాటు చేసుకుంటారు. హీరోయిన్ చూసేసి క్రాఫ్ట్ స్టైల్ డ్రెస్ స్టైల్స్ వస్తుంటాయి. అట్లాగే ఇంకపోతే సినిమాల నుంచి కొన్ని సందేశాలు ఇస్తుంటారు. అంటే ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, యువత చేయాల్సిన విషయంలో కాదు, కర్తవ్యాల విషయాలు కావచ్చు. అవన్నీ ఒక తరహా అయితే ఇట్లా ఫ్యామిలీ తరహా చిత్రాలు, ముఖ్యంగా ఆ రోజుల్లో కూడా సంసారం ఒక చదరంగం, ఇట్లా చాలా సినిమాలు ఉన్నాయి. చాలా సినిమాలను చూసి సంసారంలో వచ్చే బాధలు ఏంటి, ఎవరు అంటే కోడలు వచ్చి కొత్త కోడలు వచ్చిన తర్వాత ఏంటి, అత్తగారులను ఎలా మనం సమస్యని పరిష్కరించుకోవాలి, ఇట్లాంటివన్నీ కూడా సినిమాల్లో ప్రతిబింబిస్తుంటే ఆ సినిమాలో తన జీవితంలో తన కుటుంబంతో కంపారిటివ్ చేసుకొని తన నిజ జీవితంలో దాన్ని అమలు చేస్తుంటారు. అట్లాంటి తరహానే ఇప్పుడు ఈ మనశంకర వరప్రసాద్ చిత్రం తాలూకు సంఘటన నిజంగా కూడా ఆహ్వానించదగింది. ఆ సినిమాలో కూడా ఏంటి, చిరంజీవి గారు ఆల్రెడీ వివాహమై ఉంటుంది. వాళ్ళు డైవర్స్ అంటే విడిగా ఉండడం కాదు, ఏకంగా డైవర్స్ కూడా పేపర్ రూపకంలో కూడా డైవర్స్ అయిపోతుంది. బట్ పిల్లలు అనేది అతనికి ఎఫెక్షన్ ఉంటుంది, పిల్లలు ఉంటుంది, భార్య మీద ఎఫెక్షన్ ఉంటుంది, తిరిగి వెళ్ళి కలవాలి. ఈ విడిపోవడానికి గల కారణం ఏంటి అంటే సమస్యను, అంటే భార్యాభర్తల మధ్య వచ్చినటువంటి సమస్య వాళ్ళు పరిష్కరించుకొని వాళ్ళు డిస్కస్ చేసుకొని వాళ్ళు విడిపోవడం వాళ్ళు కలిసిపోవడానికన్నా మధ్య ఒక వ్యక్తి, అంటే సినిమాల క్యారెక్టర్ ఏంటంటే తండ్రి అయినటువంటి అతను వీళ్ళని కాదని ఒక సామాన్యుడి పెళ్లి చేసుకుంది అని చెప్పి ఆ సామాన్యుని చిరంజీవి గారు సామాన్యుగా ఉన్న వ్యక్తిని తనను కాదని చేసుకున్నాడని చెప్పి అతనిని ఈ జనరల్గా అయితే వీళ్ళల్లో అయితే ఏం చేస్తారు, కొట్టుడు చంపుడు ఏదో చేస్తుంటారు, అదే మామూలు సినిమాలో. ఇక్కడ ఏం చేస్తారంటే ఒక క్యారెక్టర్ అసోసియేషన్ చేసినట్టు వాళ్ళ మధ్య ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు చిన్నగా. ఆ ప్రాబ్లం ఎంతలా అంటే వాళ్ళు మనసులు విరిగిపోయేంతలా చేస్తాడు. దాంతో హీరోయిన్ అయినటువంటి అమ్మాయి మనసు విరిగిపోయి చిరంజీవితో విడిగా ఉంటుంది. తర్వాత ఆ కథాపరంగా వెళ్తూ ఉంటే ఆ సన్నివేశంలో మళ్ళీ ఆ పిల్లలకు దగ్గర అవ్వడం, భార్యకు దగ్గర అవ్వడం, ప్రయత్నాలు చేయడం. తీరా పతాక సన్నివేశం వచ్చిన తర్వాత తల్లి క్యారెక్టర్ చెప్తుంది. ఏం చెప్తుందంటే భార్యాభర్తల మధ్య సమస్య వచ్చినప్పుడు, మనస్పర్ధలు వచ్చినప్పుడు థర్డ్ పర్సన్, అంటే ఒక కన్న తల్లిదండ్రులే కావచ్చు, ఎవరైనా సరే మేము ఎప్పుడు కూడా జోక్యం చేసుకోలేదు. వాళ్ళు చర్చించుకొని వాళ్ళ మధ్యలో భేదాభిప్రాయాన్ని తగ్గించుకొని ఒకటవ్వాల్సి ఉంటుంది. అది చిన్న ఇగో ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని తగ్గించుకుంటే ఆటోమేటిక్గా ఆ సమస్య అనేది ఉండదని చెప్పేసి సినిమాలో ఆ చిరంజీవి క్యారెక్టర్ను నయనతార క్యారెక్టర్ ఆ విధంగా చేసి చివరికి ఇద్దరు ఒకటవుతారు. సో ఇది చూస్తే బాగుంది. ఇట్లాగే నిజ జీవితంలో కూడా కంపారిటివ్ ఉన్నటువంటి సంఘటన చిరంజీవి గారు ఉదహరించారు. వాళ్ళ టీంకి ఒకటి రీసెంట్గా ఎక్స్పీరియన్స్ అయింది టీంలో అని చెప్పేసి వారు చెప్పారని. వాళ్ళు ఈ మధ్యకాలంలో విడిపోయి డైవర్స్ అప్లై చేసుకొని 3 నెలల నుంచి విడిగా ఉంటున్నటువంటి దంపతులు విడివిడిగా సినిమా చూసి ఒక అభిప్రాయానికి వచ్చి వాళ్ళ మనసులు కూడా మారి సినిమాను చూసి మారిన తర్వాత వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలను క్లారిటీ తెచ్చుకొని క్లారిఫై చేసుకొని వాళ్ళు కలిసి మళ్ళీ వైవాహిక జీవితాన్ని కంటిన్యూ చేయడం అంటే సంతోషదగించే వార్త అది. ఎందుకంటే మనం అంటుంటాం 100 మంది పట్టించుకోకుండా ఒక్కడు మారినా చాలు, 100 మంది చనిపోయిన ఏదేదో సినిమా డైలాగులు ఉంటాయి. అంటే ఎంతోమంది ప్రేక్షకులు చూసి ఏం సాధించారో ఏమో కానీ ఒక 2 జీవితాలు, రెండు మనసులు కలిసి 2 కుటుంబాలు కలిసి మళ్ళీ ఇంకా యథావిధంగా వాళ్ళ వైవాహిక జీవితం నడుస్తుందంటే సంతోషించవలసిన కదా. సో చిరంజీవి గారి చిత్రాల్లో ఈ తరహా అంటే
కొన్ని ఇట్లాంటి మెసేజ్ ఓరియంటెడ్ చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఈ దొంగ మొగడం, అట్లాంటి ముఠా మేస్త్రి, ఇట్లాంటి కొన్ని సమాజం తరపున ఆయన సమాజానికి సేవ చేసే ఉద్దేశాలు ఉంటాయి. కానీ ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇంద్ర ఉంది కదండి, అది సమాజం గురించి, అదే చెప్తున్నా. ఒక సమాజం గురించి, ఒక ఊరు గురించి, తాను చేసే త్యాగము లేదా వీరత్వం గురించినటువంటి సన్నివేశాలు. అది యూనివర్సల్గా ఉంటుంది. ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాలు. ఇట్లాంటి సహజంగా శోభన్ బాబు గారు ఆ రోజుల్లో, ఆ తర్వాత నాగేశ్వరరావు గారు కొన్ని చిత్రాలు, జగత్ బాబు గారు, కృష్ణ గారు కూడా కొన్ని చిత్రాలు, పచ్చని సంసారం, పచ్చని కాపురం, ఇట్లాంటి తరహా చిత్రాలు కృష్ణ గారు కూడా చేశారు. ఒక మాస్ హీరో ఈ ఫ్యామిలీ ఓరియంటెడ్గా చేయడం అనేది కొంచెం డిఫరెంట్. సో అయినా సరే సినిమా సక్సెస్ఫుల్గా ఉంది. కామెడీ, దాంట్లో కామెడీ యాడ్ చేశారు, స్పాంటేనియస్ కామెడీ బాగుంది. సో మొత్తం మీద మళ్ళీ చిరంజీవి గారి మాస్ ఎలిమెంట్స్, మాస్ యాంగిల్ అవి చూపిస్తూనే ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రంలో మసాలా తయారిపించి ఒక కథ తయారు చేయడం అంటే నిజంగా కూడా కత్తి మీద సామే. ఎందుకంటే అనిల్ రావుపూడి గారు ఆల్రెడీ అట్లాంటి 2 చిత్రాలు తీసున్నాడు. మళ్ళీ అదే మొనాటమీ రాకుండా ఆయన కాపాడుకుంటూ చిరంజీవిని మోస్తూ భరిస్తూ కమర్షియల్ వాల్యూ చేస్తూ మళ్ళీ వెంకటేష్ గారు కూడా యాడ్ అవ్వడం, వెంకటేష్ గారి ఇమేజ్ కూడా కాపాడుకుంటూ చేయడం అనేది కొంచెం క్రిటికల్ పొజిషన్ ఈ కాంపిటేటివ్ పీరియడ్లో, అంటే సంక్రాంతి బరిలో నిలవడం. సో మొత్తం మీద ఏ రకంగా చూసినా అట్లా సక్సెస్ అయ్యారు. ప్రేక్షకుడిగా 100 రూపాయలు పెట్టి సినిమా చూసిన ప్రేక్షకునికి ఒక మెసేజ్ రావడం, తాను కూడా కనెక్ట్ అవ్వడం, దాంట్లోంచి ఫ్యామిలీలో ఉన్నటువంటి అపార్థాలు, భార్యాభర్తల మీద అపార్థాలు వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి, పిల్లలు ఏ విధంగా ఇబ్బంది పడతారు, ఇట్లాంటి మెసేజ్ ఇస్తే సమాజానికి ఉపయోగపడుతుంది. ఇవి చూసి మారాల్సి ఉంటుంది. చిరంజీవి గారి ఠాగూర్ కానీ ఇట్లాంటి చిత్రాలు చూసాం. దాంట్లో చెప్పుకోవడానికి ఉంది, కానీ మారిన వాళ్ళు కానీ చాలా లంచాలు తీసుకోకపోతే స్టాలిన్ ఉంటుంది. సో అవి చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అది సమాజంలో ఏం మార్పు వచ్చిందో, ఎలా వచ్చిందో కదండి. నువ్వు మారు, ఒకరికి సహాయం చెయ్యి, ముగ్గురు. సో అది కూడా అది కొంచెం పని చేసింది సమాజానికి. సరే, అది చెప్పుకోవడానికి కానీ థింకింగ్ చేయడానికి పనికొచ్చింది. సో ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ మెసేజ్. సో చిరంజీవి గారు ఈ రకంగా కూడా సమాజానికి మంచి చేసిండని చెప్పొచ్చు. సో చిరంజీవి గారు ఈ సన్నివేశం ఉదాహరించిన తర్వాత పర్సనల్గా కూడా ఆయన్ని అభినందించారట. సో వాస్తవేనండి, అంటే సినిమా తర్వాత నిజంగా కూడా అలాంటి కలెక్షన్స్ ఉంటాయి, కనిపిస్తారు, మీడియా కోసం ఇట్లా చేస్తారన్న వార్తలు కూడా ఉంటాయి. వాస్తవమేనా? మీడియా కోసం అనేం కాదు, వాళ్ళ మధ్య జరిగిన దాన్ని మీడియాలో వార్తగా వస్తుంది. కొందరు మీడియా కోసం చేసేవాళ్ళు ఉంటారు కదా, ఇట్లా ప్రాక్టికాలిటీ ఉంది, నమ్మదగిన వార్తే కదా ఇదైతే. చూడకపోతే ఇట్లే ఉంది. సినిమా మొదటి రోజు ప్రీమియర్ షో, స్పెషల్ షో, పాజిటివ్ టాక్ మొదలు పెడితే సినిమా కోసం కష్టపడి పడ్డ టెన్షను ఒక ఎత్తు అయితే, ఇక నుంచి ఆ రోజు నుంచి, ఎందుకంటే సక్సెస్ చూసుకోవాలి, థియేటర్లు కలెక్షన్లు చూసుకోవాలి, ప్లానింగ్ చేసుకోవాలి, అంటే వస్తున్న రూపాయిని కాపాడుకుని రిటర్న్ మళ్ళీ వీళ్ళ దాకా తెచ్చుకోవడానికి పెద్ద ప్రక్రియ అది. అది నాట్ ఏ జోక్ అది. ఎందుకంటే వస్తున్న కలెక్షన్స్, ఆ కలెక్షన్లను కాపాడుకుంటూ మళ్ళీ థియేటర్ వాళ్ళ నుంచి, ఎగ్జిబిటర్ నుంచి వీళ్ళ దాకా తీసుకోవడం, మళ్ళీ బ్యాలెన్సింగ్ అగ్రిమెంట్లు ఉంటాయి, ఆ కలెక్షన్లు ఎలా జరుగుతుంది, థియేటర్లు ఎలా పెంచాలి, దాన్ని మళ్ళీ పబ్లిసిటీ, అంటే ఆ క్రేజీ తగ్గకుండా ఉండడానికి మళ్ళీ పబ్లిసిటీ ఏవి ఇవ్వాలి, ఇవంతా కూడా మళ్ళీ అటెన్షన్ వరకు, మళ్ళీ సక్సెస్ మీట్లు ఉంటాయి, పొగిడే వాళ్ళు పొగుడుతుంటారు, వచ్చేవాళ్ళు మీటింగ్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ హడావుడిలో కూడా వాళ్ళు దీనికోసం కేటాయించడం, సినిమాని మంచిగా, అంటే సంక్రాంతికి వెళ్ళి వచ్చే ప్రేక్షకుడు సినిమా పండగలా చేయి చూపించడం సక్సెస్ అయ్యారని చెప్పాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.